హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. దీన్ని మంచిగా సొల్యూషన్ చేద్దాం. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, √4/3 మైనస్ √3/4ని ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి డియర్ ఆస్పిరెంట్స్, a/b రూట్ ఉంటే కనుక ఇండివిజువల్గా √a/√b అవుతుంది. అవునా కదా? ఖచ్చితంగా అవుతుందండి. సో √4/√3గా రాసుకుంటూ అలాగే √3/√4గా రాసుకోవాలండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఈ రెండింటికి ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలండి. √3 × √4 ఏమవుతుందంటే కనుక √12 అవుతుందండి. ఏమవుతుందండి? √12 అవుతుందండి. √3 × √4 √12 అయితే కనుక √4 × √4 ఏమవుతుందంటే కనుక మనకి 4 అవుతుందండి. ఓకేనా అండి? √4 × √4 ఏమవుతుందండి? మనకి ఇండివిజువల్గా 4 అవుతుందండి. రైట్ అండి? అట్లాగే చూసుకుంటే √4 × √3 చేస్తే √12 అవుతుందండి. అంటే √3 × √3 చేస్తే ఏమవుతుందంటే జస్ట్ 3 అవుతుందండి. 4 - 3 అనేది ఎంత అంటే 1 అండి. 1/√12 అండి. ఇది ఆన్సర్ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? సో మన ఆన్సర్ ఏంటంటే కనుక 1/√12 లేదు, కానీ 1/2√3 ఎలా అవుతుందో చెప్తాను చూడండి డియర్ ఆస్పిరెంట్స్. సో చూసుకుంటే చూడండి √4 × √3గా రాసుకోవచ్చు అండి. 12ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి? √4 × √3గా రాసుకోవచ్చు అండి. సో 1/2 × √3 అండి ఫైనల్గా దీని ఆన్సర్ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? ఆప్షన్ 1. అదే మాదిరిగా ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?